రైట్. కోటేశ్వర గారు కంక్లూడ్ చేయరా మీరు ప్లీజ్ బ్రీఫ్గా? ఒకటి ఒకటి వెంకటకృష్ణ గారు, కాలక్షేప కబుర్లు రెండు పార్టీలు రెండు పక్షాలు మానుకోవాలి అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రేపు అసెంబ్లీ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. దయాకర్ గారు చెప్పినట్టు అక్కడ నీళ్లు నింపొద్దని తెలుసు. అదేమి కొత్తగా మీరు చెప్తే మేము తెలుసుకోవాల్సిన పరిస్థితి కాదు, అందరికీ తెలుసు. ఇక్కడ మీరే చెప్పినట్టుగా ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ పథకాలు నిపుణులు చూపించింది ప్రభుత్వం దగ్గర ఉన్నదా? ఉంటే దాన్ని బయట పెట్టండి, రేపు అసెంబ్లీలో పెట్టండి. కేసీఆర్ వచ్చినా రాకపోయినా రాష్ట్ర ప్రజలకి ఈ విషయాలన్నీ చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇదిగో మేము ప్రత్యామ్నాయంగా ఇది చేయబోతున్నాము అనేటువంటి ఒక స్పష్టత ఇవ్వండి అని చెప్పేసి మేము ఇందాకటి నుంచి నేను కానీ సీతారాం నాయక్ గారిని అడుగుతా ఉంటే మీరు మళ్ళా చెప్పిందే చెప్తున్నారు. ఏం చెప్పినా ఒక స్పష్టత అనేటువంటిది మీ వాక్యంలో కనపడలేదు మాకు. అందుకని మాకే కాదు, ఇది చూసినటువంటి వాళ్ళందరూ నేను ఇన్ని డిబేట్లు చేసినా గానీ నాకు ఇట్లాంటి డిబేట్ అయితే ఎప్పుడు లేదు వెంకటకృష్ణ. మరి అస్పష్టత ఉంటే అదే వస్తుంది. నేను పట్టిన కుందరికి మూడే కాళ్ళని ఉంటే ఒక వైఖరిలో అస్పష్టత ఉంటే ఇదే వైఖరిలో అస్పష్టత, దాన్ని కట్టమని స్పష్టంగా చెప్తే ఆల్టర్నేట్ 9 అని చెప్పినా కూడా ఇంకా ఎప్పుడు కాదు. బీఆర్ఎస్ పార్టీ కట్టిందని రేపు అసెంబ్లీలో చెప్పండి, అసెంబ్లీ వేదికగా చెప్పండి, దీన్ని వదిలేసామని చెప్పండి. లేలే, రాత్రి ముఖ్యమంత్రి గారు రాత్రి ముఖ్యమంత్రి గారు చెప్పారండి 98కే ప్రొసీడ్ అయిపోతున్నాము అని చెప్పారు. చెప్పింది ఈ ప్రాజెక్టు పనికి రాదని ఏ డిపార్ట్మెంట్ చెప్తే నువ్వు అక్కడ కట్టాలనుకుంటున్నావు, అది స్పష్టత ఇవ్వవా ప్రజలకు? ఆ ధర్మం కదా అధికారం ముఖ్యమంత్రి. సీతారాం గారు ఫస్ట్ నేను వినలేదని చెప్పి ఒప్పుకో, వినలేదని చెప్పి ఒప్పుకో. ఏం వినుడు పై ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన మాకెందుకండి, మాకెవరైనా ఒక టెక్నీషియన్, ఒక ఇంజనీర్, ఒక డిపార్ట్మెంట్ అది పత్రికల్లో కూడా వచ్చిందిలేండి. ఇవాళ సీతారాం నాయక్ గారు పత్రికల్లో కూడా వచ్చింది. అది ఏ డిపార్ట్మెంటు అది అక్కడ కట్టకూడదు, అక్కడ కడితే అది నిలబడదు అని చెప్పింది అనేది ముఖ్యమంత్రి గారు చెప్పిన. ముఖ్యమంత్రి పత్రికలు అంటే అది కాదు సార్, పత్రికలు అంటే సొంత కథనాలు కాదు, ముఖ్యమంత్రి గారు చెప్పిన. ఎనీవే ఈ విషయంలో మాత్రం కాకమ్మ కబుర్లు చెప్పుకోవడాలు, ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకోవడం పక్కన పెడితే, అక్కడ 4 రాళ్ళు వేసి దాన్ని నిలబెడితే రైతాంగానికి మంచి జరుగుతుంది. నీళ్ల కోసం కొట్లాడిన తెలంగాణలో నీళ్లు వస్తాయి, అది కావాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు, కోటేశ్వరరావు గారు అండ్ సీతారాం నాయక్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి. నా అభిప్రాయం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు